దేవుళ్ళు లేరు, దేవుడు ఒకే ఒక్కడు. ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒకే ఒక్క దేవుడు. ఆయన్నే మనం అరబీలో అల్లా అంటాం, తెలుగులో దేవుడు అంటాం, ఇంకా ఇంగ్లీష్లో గాడ్ అంటాం. అంటే విశ్వాన్ని సృష్టించిన వాడు దేవుడు, విశ్వాన్ని నడిపిస్తున్న వాడు దేవుడు. ఇంకా సమస్త ప్రాణుల లాభ నష్టాలు, సుఖాలు దుఃఖాలు అన్నీ తెలిసినవాడు. మనల్ని పరీక్షించేవాడే దేవుడు అవుతాడు. అంతే తప్ప ఏదో సహాయం చేశాడు దేవుడు అంటాం, ఏదో అవకాశం ఇచ్చాడు దేవుడు అంటాం. అది మహాపాపం. మిత్రులారా, అబూజర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఒకరోజు నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షానికి వచ్చాను. కానీ అప్పుడు ఆయన నిద్రలో ఉన్నారు. ఆ సమయాన ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. నేను మరలిపోయి రెండవసారి రాగా అప్పుడు కూడా ఆయన నిద్రలోనే ఉన్నారు. మూడవసారి రాగా అప్పుడు నిద్ర నుండి లేచి ఉన్నారు. నేను ఆయన వద్ద కూర్చున్న తరువాత ఆయన ఇలా బోధించారు, ఏ వ్యక్తి అయినా సరే ఇస్లామీయ విశ్వాసమైన అల్లాహు తప్ప వేరే ఆరాధ్యుడెవ్వరూ లేడనే విషయాన్ని అంగీకరిస్తే మరియు అదే విశ్వాసంపై స్థిరంగా ఉండి మరణిస్తే అతను తప్పక స్వర్గానికి అర్హుడవుతాడు. అప్పుడు నేను ఇలా ప్రశ్నించాను, అతను వ్యభిచారం దొంగతనం చేసి ఉంటే? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అతడు వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా సరే. మరలా నేను ఇలా అన్నాను, అతడు వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా కూడా పర్వాలేదా? మరలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అతడు వ్యభిచారం దొంగతనం చేసి ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా 3 సార్లు పలికి 4వసారి ఇలా అన్నారు. ఈ విషయం అబూజర్కు నచ్చినా సరే నచ్చకపోయినా సరే ఇక అబూజర్ కూడా ఈ పదాలనే పలుకుతూ వెనక్కి వెళ్ళిపోయారు, అంటే తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఈ వచనం ఎలాంటిదంటే, దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ అర్హులు కారు, అర్హులు లేరు. అంటే ఎవ్వరూ దేవుడు కాలేరు. ఎంత డబ్బు ఉన్నా సరే వారు దేవుడు కాలేరు, ఎంత శక్తి ఉన్నా సరే వారు దేవుడు కాలేరు. ఈనాడు మనం చూస్తున్నాం,